నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. బంగ్లాదేశ్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఒక పక్క తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మెహమ్మద్ యూనస్ గురువారం రాత్రి ప్రమాణం చేయగా నేటికి పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగిన ఆమె పార్టీ అవామీ లీగ్కు చెందిన పలువురు నేతలు ఊచకోతకు గురవుతున్నారు. 3 వారాలకు పైబడిన హింసాకాండలో 469 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. 29 మృతదేహాలను గుర్తించగా వాటిలో 20 అవామీ లీగ్ నేతలవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఆ పార్టీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు ఎక్కడికక్కడ వేటాడి దాడులకు తెగబడుతున్నారు. అశోక్ తాలాలో ఒక మూక మాజీ కౌన్సిలర్ ఇంటికి నిప్పిపెట్టిన ఘటనలో 5 టీనేజర్లు, ఒకరు సజీవ దహనమయ్యారు. భద్రతా దళాలపైన, పోలీస్ స్టేషన్లపైన దాడులు తప్పడం లేదు. యువ నటుడు శాంతోను, దర్శకుడు, నిర్మాత అయిన అతని తండ్రిని ఆందోళనకారులు అతి కిరాతకంగా చంపేశారు. వారు తమను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుసుకున్న తండ్రి కుమారులు చాంద్పూర్లోని స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. మార్గం మధ్యలోనే ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాలని వీరు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపేశారు. హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ ఆధారంగా తీసిన చిత్రంలో శాంతు నటించారు. నటోరే అనే ప్రాంతంలో ఒక ఎంపీ ఇంటికి నిరసనకారులు నిప్పిపెట్టారు. ఆ ఇంటి గదులు, బాల్కనీల్లో, మేడపైన మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో కళాకారుడు ఏళ్ల తరబడి శ్రమించి తయారు చేసిన 3000 వాయిద్య పరికరాలకు దుండగులు నిప్పంటించారు. అయితే తాత్కాలిక ప్రభుత్వ సారథి, నోబెల్ పురస్కార గ్రహీత యూనస్ బంగ్లాదేశ్ ప్రజలు హింసకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పొరపాట్లతో విజయాన్ని చేజార్చుకోవద్దని హితవు పలికారు. పారిస్లో ఉంటున్న ఆయన గురువారం నాడు ఢాకాలో నూతన పదవి బాధ్యతను చేపట్టారు. ప్రభుత్వ సలహా మండలిలో 15 మందికి చోటు దక్కింది. గృహ నిర్బంధం నుంచి విడుదలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా తమ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విధ్వంసం, ప్రతీకారాలకు బదులుగా శాంతి ద్వారా దేశాన్ని మళ్లీ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. అయితే షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వహేద్ జోయ్ తన తల్లి ఏ దేశాన్ని ఆశ్రయం కోరలేదని పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు ఆమె భారత్లోనే ఉంటారని చెప్పారు. ఇలాంటి సమయంలో తాను తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటానని సాజిబ్ వాజేద్ ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధమని తెలిపారు. గతంలో తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, అయితే అవామీ లీగ్ పార్టీ నేతలపై దాడుల నేపథ్యంలో ఆ పార్టీని రక్షించేందుకు తాను ఏం చేయడానికన్నా వెనుకాడనని స్పష్టం చేశారు. నా తల్లికి రక్షణ కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.